ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దాంతో 8 మంది ఆచూకీపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. సొరంగంలో చాలా అడ్డంకులున్నాయి. దాంతో 11వ కిలోమీటర్ దాటి లోనికి వెళ్లలేకపోతున్నాయి రెస్క్యూ టీమ్స్. నీరు, బురద, బోరింగ్ మిషనరీకి సంబంధించిన మెటీరియల్ బయటకు తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉన్నాము. టన్నెల్లోకి ఒక హిటాచీని పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ హిటాచీతో కూడినటువంటి వాహనము కొంత దూరం వెళ్ళిన తర్వాత స్ట్రక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నుండి మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా చూడొచ్చు. మనం ప్రస్తుతం టన్నెల్లో దాదాపు 1 కిలోమీటర్న్నర లోపలికి వచ్చాము. ఇక్కడి వరకు వచ్చినటువంటి హిటాచీతో కూడినటువంటి లోకో ట్రైన్ అనేది కంప్లీట్గా స్ట్రక్ అవుతుంది. ఈ స్ట్రక్ అవుతున్నటువంటి క్రమంలో ఇక ముందుకు సాగలేము. మళ్ళీ ఒకవేళ ముందుకు పోయినా కూడా మళ్ళీ ఈ యంత్రం కూడా అక్కడ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ అధికారులు దాన్ని వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రతికూల పరిస్థితులతోటి ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈ హిటాచీ వాహనం లోపలికి వెళితే అక్కడ కూడా ఇరుక్కుపోయి ఇప్పటికే ఉన్నటువంటి బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయింది. మళ్ళీ ఈ యంత్రం కూడా అక్కడికి పోతే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకి టన్నెల్ వద్ద కనిపిస్తూ ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ కోసం చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగడం లేదని ప్రధానంగా చెప్పవచ్చు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విధుల కోసం లోపలికి వెళ్ళినటువంటి 8 మంది కార్మికులు అక్కడ 14వ మైలు వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ మట్టిలో చిక్కుకున్నట్లుగా మనకి స్పష్టంగా అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. వారి ఆచూకీ కనుగొనేందుకు 56 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇక్కడ స్థానికంగా జయప్రకాష్ అసోసియేట్స్కు సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందము, ర్యాబిన్స్కు సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం వీరంతా కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు టన్నెల్లోకి వెళ్ళారు. దాదాపు 10 నుంచి 11, 12, 13 కిలోమీటర్ల వరకు కూడా చేరుకోగలిగారు. కానీ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అక్కడ పనిచేసేటువంటి బోరింగ్ మిషను దాదాపు 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. ఆ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉంది కాబట్టి ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఈ లోకో ట్రైన్లో వెళ్ళలేని పరిస్థితి. లోకో ట్రైన్లో దాదాపు 11 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ మనకి మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కనపడలేదని చెప్పేసి ఈ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణికి సంబంధించినటువంటి బృందాలు పేర్కొన్నాయి. ఇక వీటితో పాటు నేవీకి సంబంధించినటువంటి బృందాలు కూడా ఉదయం వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించిన తర్వాత నేవీ బృందంతో పెద్దగా పని ఉండదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషను. ఇక జార్ఖండ్ ప్రాంతము, ఈశాన్య రాష్ట్రాల్లో టన్నెల్లో ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడేందుకు ఉన్నటువంటి రెస్క్యూ టీం, అక్కడ ఉన్నటువంటి ర్యాట్ మైనర్స్ పేరుతో ఉన్నటువంటి టీం కూడా ఇక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా భిన్నం కాబట్టి వాళ్ళని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. జార్ఖండ్ ప్రాంతంలో తక్కువ ఎత్తులో, తక్కువ లోతులో ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అక్కడ వాళ్ళు డ్రిల్స్ చేసుకుంటూ ఎలుకల మాదిరిగా వాళ్ళు సొరంగాలు ఏర్పాటు చేసుకొని లోపలికి పోయే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీటర్ల దాదాపు 400 మీటర్లు, 500 మీటర్లు ఎత్తు నుంచి దిగువన సొరంగం ఉంటుంది కాబట్టి వారితో కాదని చెప్పేసి వారికి కూడా అనుమతి ఇవ్వని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక ఆర్మీ బృందాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆర్మీ బృందాల చర్యలు వాళ్ళ సహాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం తీసుకుంటుంది. దీంతోపాటు ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దాంతోపాటు ఉన్నతాధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తున్నారు, ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. దాంతోపాటు ప్రధాని కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై ఆరా తీసినటువంటి సిచ్యువేషను. ఇక వారు అన్సేఫ్గానే ఉన్నారని చెప్పేసి నిన్న టన్నెల్లోకి వెళ్ళి వచ్చినటువంటి మంత్రి చెప్పారు. కొంతమంది వైద్యులు కూడా అదే చెప్తున్నారు. రెస్క్యూ బృందాలు కూడా దాదాపు అదే భావనతోటి ఉన్నాయి. కానీ అధికారికంగా అధికారులకు చెప్పాము, అక్కడ వారు బతికుండే ఛాన్స్ తక్కువ అని చెప్పేసి చెప్పాము. ఎందుకంటే ఆక్సిజన్ లేదు, తర్వాత కరెంటు సరఫరా కూడా లేదు. సో వారు 56 గంటలు అంటే బతికే ఛాన్స్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ అయినప్పటికీ కూడా సహాయక చర్యలు ఆపడం లేదు, సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కనిపిస్తూ ఉంది.